నమస్తే, నేను ప్రభాకర్ వేణవంక. వెల్కమ్ టు పీవీ న్యూస్. ఇవాళ రాష్ట్రం అంతటా కూడా ఒక అంశం చర్చ జరుగుతూ ఉన్నది. అదే బండి సంజయ్ కొడుకు ఇష్యూ. రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశవ్యాప్తంగా కూడా ఈ అంశం చర్చ జరుగుతూ ఉన్నది. అసలు బండి సంజయ్ కొడుకు ఎవరైతే ఉన్నారో ఆయన తప్పు చేయలేదు, ఆయననే హనీ ట్రాప్లో ఇరుక్కున్నాడు. ఈయన బాధితుడు ఎవరైతే అమ్మాయి లైంగిక దాడి జరిగిందని చెప్తా ఉన్నారో ఆ అమ్మాయే నిందితురాలు, వాళ్ళ ఫ్యామిలీ నిందితులు. బండి భగీరథ్ బాధితుడు అని చెప్పి ఒక ప్రచారం స్టార్ట్ చేశారు. అంటే వాళ్ళు ఆ వైపు చెప్తున్నారు, అమ్మాయి వైపు వాళ్ళేమో మేమే బాధితులం అంటున్నారు, బండి సంజయ్ వాళ్ళేమో మేము బాధితులమని ఇద్దరు చెరో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చిర్రు. ఆ వ్యవహారం నడుస్తుంది. సో ఇందులో నిజంగా మరి ఎవరు తప్పు చేసిర్రు? అమ్మాయిలను హనీ ట్రాప్ చేసిందా, లేకపోతే ఈయనే అమ్మాయిని ట్రాప్ చేసి ఇంకేమన్నా చేసిండా? వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినట్టుగా ఈ వ్యవహారాలు, బెదిరింపులు, ఆ అమ్మాయి మీదనే తప్పుడు కేసులు. అంటే ఆయన కేంద్ర హోంశాఖ మంత్రి కదా, ఆయన ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి చాలా తప్పుడు కేసులు పెట్టిండని ఇంకొక కొత్త ప్రచారం కూడా వినిపిస్తూ ఉన్నది. అంటే అమ్మాయి ఫ్యామిలీ డబ్బులు గుంజుతూ ఉన్నది అందరి దగ్గర అని చెప్పి చాలా రోజులుగా వాళ్ళ మీద కొన్ని కంప్లైంట్లు అవుతూ ఉన్నాయి. సో వాటి వెనకాల ఈయన ఉన్నాడని ఇంకొక ప్రచారం కూడా జరుగుతుంది. సో దాని మీద 2 కేసులు నమోదైనాయి. కేసుల మీద ఎంక్వైరీ స్టార్ట్ అవుతుంది. ఎవరు తప్పు చేసిర్రు, ఎవరు ఒప్పు చేసిర్రు, నిజంగానే బండి సంజయ్ కొడుకు తప్పు చేసిండా, లేకపోతే ఆ అమ్మాయి తప్పు చేసిందా, ఎవరు ఏం చేసిర్రు అనేది విచారణలో తేలుతుంది. సో అదంతా లీగల్ వ్యవహారము, కోర్టులతో ముడిపడి ఉన్నటువంటి అంశం, పోలీస్ విచారణతో ముడిపడి ఉన్నటువంటి అంశం. ఇవన్నీ కూడా కాసేపు మనం పక్కన పెడితే మీడియా ఏం చేస్తున్నది మరి? మన తెలుగు మీడియా, మన 2 తెలుగు రాష్ట్రాలకు కలిపి ఉమ్మడిగా మన తెలంగాణలో ఉన్నటువంటి మీడియా ఏం చేస్తున్నది? పర్టికులర్గా ఈ కేసులో ఎట్లా వ్యవహరిస్తున్నది? సాధారణంగా ఇట్లాంటి కేసులు దొరికినప్పుడు కుక్కకు బొక్క దొరికినట్టు అని ఒకటి ఉంటుంది నానుడి. ఆ విధంగా ప్రవర్తిస్తుంది మీడియా. ఎప్పుడైనా తెలుగులో ఏ సంఘటన జరిగినా కూడా అదే విధంగా వ్యవహరిస్తుంది. ఆ వ్యక్తులు ఎవరైనా కానీ, ఏదైనా కానీ, వాళ్ళ వ్యక్తిత్వ హననం జరిగినా ఇంకేం జరిగినా పట్టించుకోదు. వాళ్ళు ఏ స్థాయిలో ఉన్న వ్యక్తులైనా సరే చీల్చి చెండాడుతుంది. అది వాస్తవమైన అవాస్తవమైన నాన్ స్టాప్ బ్రేకింగులు నడిపి వాళ్ళను బజాట్లో నిలబెడుతుంది. వాళ్ళు తప్పు చేయకుండా కూడా బజాట్లో నిలబెట్టి బట్టలిప్పి బజాట్లో నిలబెడుతుంది. ఓపెన్గా చెప్పుకోవాలంటే ఈ పని చేస్తుంది మన తెలుగు మీడియా, తెలుగు శాటిలైట్ మీడియా. డిజిటల్ మీడియాను అంత మనం ఇన్ఫ్లుయెన్స్ లేదు అని చెప్తారు కదా, సరే డిజిటల్ మీడియాని పక్కన పెడితే ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియా, శాటిలైట్ మీడియా ఇట్లా మొత్తం బజార్లో నిలబెట్టే ప్రయత్నాలు, బజార్లో నిలబెట్టే కార్యక్రమాలు, బ్రేకింగ్లు రెగ్యులర్గా చేస్తుంది. కానీ మరి ఈ ఇష్యూలో ఏం చేస్తూ ఉన్నది? కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కొడుకు మీద ఒక ఆరోపణ వచ్చింది. బండి సంజయ్ కొడుకు ఇంకొకరి మీద ఇంకొక ఆరోపణ చేసిండు. ఈ 2 సంఘటనలు జరిగినాయి. ఈయననే తప్పు చేసిండని ఒకవైపు, లేదు వాళ్ళు తప్పు చేసిర్రు ఈయన నిరపరాధి అని చెప్పి ఇంకొక వైపు 2 వాదనలు జరుగుతున్నాయి. సో మరి ఇది చిన్న ఇష్యూ కాదు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఆయన కొడుకు ఈయన బండి భగీరథ్. సో మరి ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగినప్పుడు, ఒక లైంగిక దాడి 2-3 సార్లు జరిగింది, పోక్సో యాక్ట్ కింద కేంద్ర మంత్రి కొడుకు మీద కేసు నమోదైంది. సో మరి ఇట్లాంటప్పుడు మన తెలుగు మీడియా ఏ స్థాయిలో బ్రేకింగ్ వేయాలి? మీకే తెలుసు, మీరు రెగ్యులర్గా శాటిలైట్ ఛానల్, టీవీలు రెగ్యులర్ చూస్తూనే ఉంటారు, అందరు మీరు మీడియాని చూస్తూనే ఉంటారు. ఏ స్థాయిలో బ్రేకింగ్లు వస్తాయి, మనం చిన్న చిన్న ఇష్యూలకే పొద్దంతా ఎట్లా నడుపుతారు, ఇవన్నీ మీకు తెలుసు, కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఇవాళ మన మీడియా, మన శాటిలైట్ ఛానళ్ళు ఏ స్థాయిలో బ్రేకింగ్లు వేసినాయి, ఏ స్థాయిలో వార్తలు వేసినాయి, ఏ స్థాయిలో కనీసం స్క్రోలింగ్ అయినా వేసినాయా, ఈ వ్యవహారం అంతా మనం ఇప్పుడు చూద్దాం. అవన్నీ కూడా మీకు ఆ ఛానల్లో యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి చూపిస్తాయి. ఎందుకంటే వాళ్ళు ఏం వార్తలు వేసిరు, ఏం నడుస్తున్నది అనేది వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసి పెడతారు. ఏ ఛానల్ అయినా కూడా అందులో అప్లోడ్ చేస్తుంది. లైవ్లు పెడతాయి, స్పెషల్ లైవ్లు ఉంటాయి, స్ట్రీమింగ్ పెట్టేసి వదిలేస్తారు లైవ్లు. సో మరి అట్లేమైనా లైవ్లు పెట్టి నడిపిస్తున్నారా, లేదు అంటే వీడియోలు పెట్టి అప్లోడ్ చేసిర్రా, ఏం చేసిర్రు? ఒకసారి టాప్ ఛానల్స్ ఏవైతున్నాయో మన తెలుగులో అవన్నీ ఇప్పుడు మీకు చూపించే ప్రయత్నం చేస్తా. వాళ్ళు మరి ఏ స్థాయిలో ఈ వార్తను పబ్లిష్ చేసిర్రు, ఏ స్థాయిలో ఈ వార్తను దాచిపెట్టిర్రు అనేది మీకే అర్థమైపోతుంది. ఒకసారి అవి చూద్దాం మనం. ఇది TV9 తెలుగు, మనందరికీ తెలుసు. దీని ట్యాగ్ లైన్ ఏంది? మెరుగైన సమాజం కోసం అనేది దీని ట్యాగ్ లైన్. సో మరి మెరుగైన సమాజం ఈ వార్తను ఎక్కడ వేసిందో మనం చూద్దాం. ఇగో ఇది హోమ్ పేజ్, యూట్యూబ్లో హోమ్ పేజ్. ఇక్కడ ఏం నడుస్తుంది? 2 లైవ్ స్ట్రీములు నడుస్తున్నాయి. ఏమున్నాయి? 2, 3, 4 కర్ణాటక, తమిళనాడు ఎలక్షను, వెస్ట్ బెంగాల్ ప్రమాణ స్వీకారము, తమిళనాడు ఎలక్షను. ఇక్కడ తెలంగాణ అంశాలే లేవు. ఈ సపరేట్గా ఇంకేమైనా లైవ్లు పెట్టిరా? సో ఇక్కడ కూడా మొత్తం తమిళనాడు, వెస్ట్ బెంగాల్ ప్రమాణ స్వీకారం అదే వ్యవహారం ఉన్నది. ఇది అయిపోయింది. సో మరి ఏమన్నా ఛానల్లో చిన్న చిన్న వీడియోలుగా వేసి ఏమన్నా అప్లోడ్ చేసిర్రా? అది కూడా చూద్దాం.
ఇదేంది తమిళనాడు, ఇగో తమిళనాడు తమిళనాడు తమిళనాడు, ఇక అన్నీ తమిళనాడు. ఇక్కడ నుంచి వరుసగా మొత్తం తమిళనాడే. మొత్తం వార్తలన్నీ కూడా తమిళనాడువే ఉన్నాయి. ఇంట్లో వేరే తెలంగాణ వార్తలు ఏం లేవు. ఇదేదో అడ్వర్టైజ్మెంటు ఇక ఇవే ఉన్నాయి. రేపు మోడీ రాబోతున్నాడు, బెంగాల్లో కొలువుదీరిన ప్రభుత్వం, మళ్ళీ సేమ్ తమిళనాడు పాలిటిక్స్. టీవీ నైన్లో మొత్తం ఇవే ఉన్నాయి. ఎక్కడ కూడా బండి సంజయ్ కొడుకు వార్త అనేది లేదు ఇలా. ఇది ఎన్టీవీ. ఇగో ఇక్కడ ఇక్కడ చూడాలి మీరు. ఇక్కడ ఏముంది, ఇగో ఇక్కడ ప్రతిక్షణం ప్రజాహితం, ప్రతిక్షణం ప్రజాహితం. మరి వాళ్ళ జరిగినటువంటి సంఘటన హితమే కదా, అక్కడ ఒక హితం జరగాలి కదా. ఒక బాధితురాలు ఉన్నది, ఒక అమ్మాయి, ఆ అమ్మాయికి అన్యాయం జరిగింది, మరి ఆమెకు హితం జరగాలి, మంచి జరగాలి. మరి మంచి జరగాలని వీళ్ళు ఎంతగానో బట్టలు చింపుకున్నారు, ఎంతగానో బ్రేకింగ్లు వేసిర్రు. ఇక చూద్దాం. చూసిర్రు కదా మీద సేమ్ తమిళనాడు లైవ్లు. ఇది హోమ్ పేజ్ అయిపోయింది. లైవ్ల దగ్గర పోదాం. గవర్నర్తో విజయ్ భేటీ, గంట గంటకు మారుతున్న సమీకరణాలు, విజయ్కి లైన్ క్లియరు, ట్విస్ట్ల మీద ట్విస్ట్లు, గంట గంటకు సమీకరణాలు, క్షణాక్షణాన్ని మారుతున్న రాజకీయం, మల్కాజ్గిరి సిపి ప్రెస్ మీటు, సువేంద్ర అధికారి ప్రమాణ స్వీకారం, ముఖ్యాంశాలు, బిగ్ షాకు ప్రమాణ స్వీకారం, తమిళనాడు తమిళనాడు తమిళనాడు, సీఎం రేవంత్ పర్యటన, అదెన్నడిది నిన్నటిది లేవు. లైవ్లలో కూడా ఏం లేదు. సో మరి వీడియోలు ఏమన్నా వేసిరా చిన్న చిన్నగా. సీఎం ఈడ కూడా గదే తమిళనాడు. ఇగో మిత్రపక్షాలతో దినదిన గండం, టీవీకేకు మద్దతు, స్పీడ్ న్యూస్ అట, టీవీకే ఆస్ట్రేలియా నుంచి గుడ్ న్యూస్ అట, ఇండియాలో వర్షాలు, సేమ్ విజయ్కి లైన్ క్లియరు, సేమ్ ఇవే. ఇక మొత్తం మళ్ళీ తమిళనాడు తమిళనాడు తమిళనాడు. తణుకులో ఘరానా మోసం అట, జగన్ విజయ్ ఫాలో అయ్యారట, టీవీకేతో విసికే మంతనాలు, అమెరికా వార్త. ఇక ఏవి మొత్తం ఏడవైనా గవే ఉన్నాయి. ఇవన్నీ పొద్దుటి నుంచి వచ్చిన అప్డేట్స్, ఇవన్నీ రెగ్యులర్ వార్తలు. ఇంట్లో కూడా లేదు. ఇదేంది, ఇది ఏబిఎన్ తెలుగు దమ్మున్న ఛానల్ అని చెప్పుకుంటుంది. దమ్మున్న ఛానల్ దుమ్ము రేపుతుంది అని చెప్పి వీళ్ళు ప్రచారం చేసుకుంటారు. మరి వీళ్ళే స్థాయిలో దుమ్ము రేపారు. సేమ్ ఇగో లైవ్లు చూడుర్రి, ఎక్కడ కూడా ఈ వార్త లేదు. బండి సంజయ్ కొడుకుకు సంబంధించిన వార్త ఎక్కడా లేదు. ఏడ లైవ్ పెట్టలేవు. ఇది లైవ్ సెక్షను. ఈ లైవ్ సెక్షన్లో ఎక్కడా లేదు. హంటా వైరస్, తమిళనాడు, కడపలో హై టెన్షను, సేమ్ ఈ బండి రేపు బీజేపీ మోడీ వస్తున్నాడు కదా, దాని షెడ్యూల్ సంబంధించిన వార్తలు ఇవి. మరి వీడియోలు ఏమైనా పెట్టిర్రు. సో ఇక్కడ కూడా మొత్తం తమిళనాడు తమిళనాడు. రేపు మోడీ సెక్యూరిటీ ఇష్యూ, ఆ వార్త, కేరళ సీఎం ఇష్యూ, హంటా వైరస్. ఈ ఏడ కూడా ఇంట్లో కూడా ఎక్కడ లేదు బండి సంజయ్ వార్త. మనం ఎంత కిందికి పోయినా ఎక్కడ చూసినా ఇంట్లో కూడా ఎక్కడ బండి సంజయ్ వార్త లేదు. ఇది కూడా అయిపోయింది, వదిలేద్దాం. సరే, ఇవన్నీ కూడా పొత్తుల ఛానళ్ళు, బీజేపీ వాళ్ళకి సంబంధాలు ఉన్న ఛానళ్ళు, చంద్రబాబుతో రిలేషన్ ఉన్న ఛానల్ కాబట్టి వార్త వేయలేదు అనుకుందాం. ఇది V6. దీని ట్యాగ్ లైన్ న్యూస్ యాజ్ ఇట్ ఈజ్. అంటే ఎట్లున్న వార్తని అట్లనే చెప్తాం మేము, దానికి ఏం రంగు ఉయ్యం మరకలు ఉయ్యం అని చెప్పి వీళ్ళు చెప్పుకుంటారు. కింద కొటేషన్ అది న్యూస్ యాజ్ ఇట్ ఈజ్ అని. మరి న్యూస్ యాజ్ ఇట్ ఈజ్లో చూడుర్రు, ఎక్కడైనా కనిపిస్తుందో మీకు చూడుర్రు, ఎత్తుకుర్రు. మీకు చూపిస్తున్నా. వీళ్ళు ఎక్కడన్నా 4 వీడియోలను ఒక్కొక్క వరుసలో ఎక్కడన్నా మీకు బండి సంజయ్ వార్త కనిపిస్తుందా చూడుర్రు. తెలంగాణకు సంబంధించిన కొన్ని వార్తలు, బెంగాలు, తమిళనాడు, ఒత్తిడిలో పులులు, ఇంట్లో కూడా ఎక్కడ లేదు. సేమ్ సువేంద్ర అధికారి ప్రమాణ స్వీకారం, గంగుల అరెస్టు, జీరో షాడో, ఇవే ఉన్నాయి. ఈ న్యూస్ యాజ్ ఇట్ ఈజ్ అని చెప్పుకునే ఛానల్లో కాంగ్రెస్ మంత్రికి సంబంధించిన ఛానల్ ఇది. కాంగ్రెస్ పార్టీలో ముగ్గురు, ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే, ఒక మంత్రి, ముగ్గురు ఉన్నటువంటి ఛానల్ V6. వీళ్ళ ఓనర్లు ముగ్గురు కాంగ్రెస్ వాళ్ళే. అయినా కూడా ఇందులో ఎక్కడ ఏ క్వశ్చన్ ఒక లైవ్ లేదు, ఒక వీడియో లేదు, అసలు ఆ ఊసే లేదు ఇందులో. ఇది అయిపోయింది. నెక్స్ట్ సాక్షి. సాక్షిలో కూడా అదే చంద్రబాబుకు కౌంటర్ వార్తలు తప్పితే ఇందులో ఏం లేవు. ఇందులో కూడా ఎక్కడ బండి సంజయ్ వార్త కనిపిస్తలేదు. ఇవి తప్ప బండి సంజయ్ వార్త ఎక్కడ లేదు. ఇందులో అయిపోయింది ఇది. ఇక ఇది TV5. ఈ చిన్న చిన్న ఇష్యూలకే మొత్తం రచ్చ చేస్తూ ఉంటారు వీళ్ళు. ఈ ఇంట్లో కూడా లైవ్ సెక్షన్లో చూద్దాం. ఫస్ట్ లైవ్ సెక్షన్లో కూడా ఎక్కడ లేదు. భారత్ నాదే, బెంగాల్ నాదే అట, వద్దని రమ్మని. ఇది ఎక్కడ ట్విస్ట్ రాయ్యా, తమిళనాడు మొత్తం తమిళనాడు ఏపీ ఇష్యూలు ఉన్నాయి, వెస్ట్ బెంగాల్ ఇష్యూ. ఈ వీడియోలోకి వస్తే వీడియో సెక్షన్లో కూడా ఎక్కడ లేవు. ఈ ఏదో వాళ్ళ సభ గురించినే కౌంటర్ ఇచ్చుకున్నది రేవంత్ రెడ్డికి ఈ వార్త ఉన్నది. ఇక తమిళనాడు వార్తలు, ఏపీ వార్తలు, మెజారిటీగా ఏపీ, బెంగాలు, ఏదో కోదండరాం వార్త, ఇవే ఉన్నాయి. కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళందరూ కలిసి బీఆర్ఎస్ వాళ్ళని తిట్టిన వార్తలు, బీజేపీ వార్తలు, చంద్రబాబు నాయుడు అక్కడ బెంగాల్లో సీఎం ప్రమాణ స్వీకారానికి హాజరైన వార్తలు, ఇక ఇవే ఉన్నాయి అన్నీ. ఇంట్లో కూడా ఎక్కడ బండి సంజయ్ వార్త లేదు. ఇక ఇది 10 TV.
మరి ఇంట్లో చూద్దాం, ఇంట్లో ఉన్నాయా లైవ్ సెక్షన్లోకి పోదాం. ఎందుకంటే వీళ్ళు మన లైవ్ సెక్షన్లో ఎందుకు చూస్తున్నా అంటే చిన్న ఇష్యూ జరిగితే వీళ్ళు లైవ్ పెట్టి స్ట్రీమ్ పెడతారు అన్నట్టు. లైవ్ పెట్టేసి సపరేట్గా నడిపిస్తూ ఉంటారు యూట్యూబ్లో. దాని మీద ఒక సినిమా నడుస్తూ ఉంటుంది. 4-5 ఛానల్ చూసినా ఎక్కడ కూడా మనకు లైవ్లో లేదు, ఇక్కడ కూడా లేదు. ఇక్కడ కూడా మొత్తం తమిళనాడు సంబంధించిన వార్త మొత్తం అవే ఉన్నాయి పైన. సో కొంచెం కిందికి వస్తే మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడిగో బండి సంజయ్ వార్త, బండి సంజయ్ ఉన్న అలా కొడుకు ఫోటో కనిపించింది. కనిపిస్తే మీరు ఏమనుకుంటారు, నిజంగానే ఇది బండి సంజయ్ కొడుకు మీద పోక్సో కేసు అయిన వార్త అని అనుకుంటారు. బండి సంజయ్ కొడుకు మీద హనీ ట్రాప్ జరిగిందనే వార్త వేసారు. దీని మీద ఒక లైవ్ పెట్టి నడిపారు. దాన్ని ఒక 23,000 మంది చూసారు. లైవ్ పెట్టడమే కాదు, ఇంకో వీడియో కూడా ఉంటుంది. ఇందులో ఒక వీడియో కూడా పెడతారు. బండి సంజయ్ కొడుకు మీద హనీ ట్రాప్ జరిగిందని. ఇగో హనీ ట్రాప్లో బండి సంజయ్ కుమారుడు. ఆయన తప్పు చేయలేదట. అమ్మాయిని ఆయన ఏమనలేదు, అమ్మాయి మీద దాడి చేయలేదు, లైంగిక దాడి చేయలేదు. ఆ అమ్మాయి నేను హనీ ట్రాప్లో ఇరికిచ్చింది, బెదిరిస్తున్నారని చెప్పి ఈయన ఏదైతే కరీంనగర్లో నిన్న కరీంనగర్ 2 టౌన్లో ఒక కంప్లైంట్ ఇచ్చిండో ఆ కంప్లైంట్ బేస్డ్గా ఈ వార్త చేసారు. ఒక ఎఫ్ఐఆర్ కాపీ కూడా అందులో పెట్టారు. బండి సంజయ్ కొడుకు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా నమోదైన ఎఫ్ఐఆర్ అది. ఆ వీడియో అందులో మీకు కనిపిస్తుంది కదా, అది ఎఫ్ఐఆర్. ఆ ఎఫ్ఐఆర్ కాపీ పెట్టి బండి సంజయ్ యాంగిల్లో వాళ్ళ కొడుకు తప్పు చేయలేదు, వీళ్ళ మీద హనీ ట్రాప్ జరిగిందనే వార్తని 10 టీవీ వేసింది. జాతీయ మీడియాకి వద్దాం. జాతీయ మీడియా అంటే ఇది జాతీయ న్యూస్ ఏజెన్సీ, ఏఎన్ఐ అని జాతీయ న్యూస్ ఏజెన్సీ. ఇది కంప్లీట్గా బీజేపీ చెప్పు చేతల్లో ఉన్నటువంటి ఏజెన్సీ. ఇదేం వేసింది వార్త, కరీంనగర్ తెలంగాణ. ప్రెస్ స్టేట్మెంట్ ఇష్యూడ్ బై పిఆర్ఓ యూనియన్ మినిస్టర్ బండి సంజయ్. ఏ హనీ ట్రాప్ అండ్ ఎక్స్టార్షన్ అటెంప్ట్ టార్గెటింగ్ బండి సాయి భగీరథ్, సన్ ఆఫ్ కరీంనగర్ ఎంపీ అండ్ యూనియన్ మినిస్టర్ బండి సంజయ్ కుమార్ హ్యాస్ కమ్ టు లైట్. అంటే బండి సంజయ్ కొడుకు మీద ఒక హనీ ట్రాప్ అటెంప్ట్ జరిగింది. ఎక్స్టార్షన్ అంటే దోచుకోవడానికి, ఆయనను దోపిడీ చేయడానికి ఒక ప్రయత్నం జరిగింది అని చెప్పి ఏదైతే నిన్న కంప్లైంట్ ఇచ్చిండో 10 టీవీ ఇందాక వార్త వేసిందని చూపించినగా మీకు, సేమ్ వార్త వీళ్ళు కూడా ఏఎన్ఐలో పబ్లిష్ చేశారు. ఇది బీజేపీ పెంపుడు చిలుక. ఇది ఏఎన్ఐ అనేది న్యూస్ ఏజెన్సీ, బట్ కంప్లీట్గా బీజేపీ చేతుల్లో ఉండేది జాతీయ స్థాయిలో. ఇప్పటిదాకా మీకు మన తెలుగులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి న్యూస్ ఛానల్స్ అన్నిటికి సంబంధించిన యూట్యూబ్లో వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్లో వీడియో సెక్షను, లైవ్ సెక్షను, హోమ్ పేజ్ అన్నీ చూపించిన. టీవీ9, ఎన్టీవీ, ఏబిఎన్, V6, 10 టీవీ, సాక్షి టీవీ, TV5, ఇవే మేజర్గా ప్రధానంగా మనం చూసే ఛానళ్ళు తెలుగులో ఇవే అన్నీ చూపించినాం మీకు. ఎక్కడ కూడా ఒక మైనర్ బాలిక మీద ఇట్లా లైంగిక దాడి జరిగింది, బాధితురాలు, ఇది పరిస్థితి అని చెప్పి ఎక్కడ కూడా మనకు వార్త కనవలేదు. ఒక 10 టీవీలో మాత్రం బండి భగీరథ్ మీదనే హనీ ట్రాప్ జరిగిందని చెప్పి ఒక వార్త కనబడ్డది. అట్లనే ఏఎన్ఐ అనే ఒక వార్తా సంస్థలో వార్త కనిపించింది. ఎక్కడ కూడా అంతకుమించి ఎక్కడ కూడా ఏ ప్రధాన మీడియా, శాటిలైట్ మీడియా ఇది తెలుగులో తెలంగాణలో మమ్మల్ని మించిన తోపులు లేరు, మేమే తోపులము, మేమే అది అని చెప్పుకునే శాటిలైట్ మీడియా ఇది. మాలంటోలో అయితే మీరు యూట్యూబ్ ఛానళ్ళు తుప్పేలు మీద అని చెప్పి మమ్మల్ని అంటారు. అవి శాటిలైట్ ఛానళ్ళు. వాటికి ఒక క్రెడిబిలిటీ అనేది ఒకటి ఉంటుంది, ఒకటి ఏడుస్తుంది. ఒక పేరు చెప్పుకొని తిరుగుతారు సమాజంలో, మేము తోపులము అని చెప్పి. మరి ఆ తోపులు, మెరుగైన సమాజాలు, ప్రతిక్షణం సమాజ హితం అన్నోళ్ళు, న్యూస్ యాజ్ ఇట్ ఈజ్ అన్నోళ్ళు, దమ్మున్న ఛానళ్ళు, ఎక్కడ కూడా బండి సంజయ్ కొడుకు తప్పు చేసినాడు అనే వార్త లేదు. నిజంగానే వాళ్ళు ఒక పోలీస్ కంప్లైంట్ ఆధారంగా బండి సంజయ్ కొడుకు భగీరథ్ ఒక కంప్లైంట్ ఇచ్చిండు. ఆ కంప్లైంట్ ఆధారంగా 10 టీవీ వార్త వేసింది, ఏఎన్ఐ వార్త వేసింది అనుకుందాం. మరి ఎట్ ఏ సేమ్ టైం బాధితురాలు కూడా పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ ఇచ్చింది. ఆ విషయం అయితే బయటకు వచ్చింది. సరే, ఆ పేర్లు అవన్నీ కూడా బయటికి రావద్దని అక్కడ ఆ పేట్ బషీరాబాద్కి సంబంధించిన కంప్లైంట్, అమ్మాయి ఇచ్చిన కంప్లైంట్ బయటికి రాలేదు, భగీరథ్ ఇచ్చిన కంప్లైంట్ బయటికి వచ్చింది. దాని వెనకాల ఏం రాజకీయం ఉందనేది, అంటే ఒకవైపేమో పోక్సో కేసు కాబట్టి వివరాలు రావద్దనే ఉద్దేశంతో పేట్ బషీరాబాద్ నుంచి కంప్లైంట్ బయట పెట్టకపోవచ్చు. కానీ కరీంనగర్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో కూడా కంప్లైంట్ బయట పెట్టొద్దు. ఎందుకంటే అక్కడ ఇంకొక కేసు నమోదైంది, పోక్సో కేసు ఉంది పేట్ బషీరాబాద్లో. ఆ బాధితురాలు పేరు ఇందులో ఉంది. వీళ్ళు నిందితులు అన్నారు, అక్కడ బాధితురాలు అన్నారు. ఆ పేరు ఇందులో ఉంది. అంటే పోక్సో కేసులో వీళ్ళ పేర్లు కానీ ఐడెంటిటీ బయట పెట్టొద్దు బాధితులై. సో ఈ కరీంనగర్ కంప్లైంట్ కూడా బయటికి రావద్దు, కానీ బయటకు వచ్చింది. సో మరి వీళ్ళు ఇక్కడ వార్త వేసినప్పుడు పేట్ బషీరాబాద్లో నమోదైనటువంటి కేసు వార్త కూడా ఈ 10 టీవీయో ఏఎన్ఐయో వేయాల్సింది, కానీ ఎవరు కూడా వేయలేదు. సోషల్ మీడియాలో కూడా ఏం చేస్తున్నారు, ఇదంతా కూడా తప్పుడు ప్రచారం, ఫేకు, బండి భగీరథ్నే హనీ ట్రాప్ చేసిరు అని చెప్పి చెప్తా ఉన్నారు. కాకపోతే గతంలోనే ఈయన గురించిన చిట్టాలు, ఈయన గురించిన వ్యవహారాలు చాలా బయటకు వచ్చినాయి. చాలామంది మీద మహీంద్రా యూనివర్సిటీలో కావచ్చు, ఇంకా వేరే దగ్గర
2-3 ఇన్సిడెంట్లలో దాడులు చేసిన ఘటనలు బయటకు వచ్చినాయి. ఆ తర్వాత ఒక అమ్మాయితోటి చాలా క్లోజ్గా ఉన్నటువంటి ఫోటోలు, ముద్దు పెట్టుకుంటున్న ఫోటోలు, క్లోజ్ అని ఎందుకు దాన్ని దాచిపెట్టడే ఉన్నది, ఒక అమ్మాయిని ముద్దు పెట్టుకుంటున్నటువంటి ఫోటోలు కూడా బయటకు వచ్చినాయి. అవన్నీ ఇప్పటికి కూడా ఇవాళ కూడా సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి. సో ఆయనని హనీ ట్రాప్ చేసిరట. హనీ ట్రాప్ చేసిరు అని చెప్పి 10 వార్త వేస్తుంది, ANI వార్త వేస్తుంది. సో మరి ఇదంతా ఎందుకు చెప్తున్నా, సోది అంతా ఎందుకు చెప్తున్నా మీకు అంటే, మన మీడియా ఏం చేస్తుంది, శాటిలైట్ మీడియా అని చెప్పి మనం ఏదో గొప్పగా రెస్పెక్ట్ ఇచ్చి గొప్పగా చూస్తున్నటువంటి శాటిలైట్ మీడియా ప్రస్తుతం ఏం చేస్తుంది, ఎందుకు ఇవాళ దమ్మున్న ఛానల్ అనేటి న్యూస్ యాజ్ ఇట్ ఈజ్ అన్నాయి, మెరుగైన సమాజం అన్న ఛానళ్ళన్నీ వాళ్ళు ఎందుకు లాగులు తడుపుకొని నవరంధ్రాలు మూసుకున్నాయి. నేను ఇంకోసారి కూడా అంటున్నా, లాగులు తడుపుకొని నవరంధ్రాలు మూసుకున్నాయి వాళ్ళ శాటిలైట్ ఛానల్స్ అన్నీ కూడా. ఒక్క యాంకర్ విజువల్ బయట వేయడానికి, ఒక యాంకర్ విజువల్ వేయడానికి కూడా వీళ్ళకు దమ్ము సరిపోలే. వేరే వాళ్ళ మీద అయితే వేస్తారు పుంకాలుగా, కానీ ఒక కేంద్ర మంత్రి కొడుకు ఇంత దారుణాన్ని కొడిగడితే ఒక యాంకర్ విజువల్ అంటే షార్టెస్ట్ న్యూస్ అన్నట్టు శాటిలైట్ ఛానళ్ళలో ఒక చిన్న వాళ్ళకి సంబంధించిన వీడియో ప్లే చేసుకుంటా వెనకాల యాంకర్ చదువుతుంది, వార్త చదువుతుంది. యాంకరు జస్ట్ ఒక 30 సెకండ్లో 20 సెకండ్లో వీడియో ప్లే అవుతుంది, యాంకర్ వార్త చదువుతుంది, అంతే. దాన్ని యాంకర్ విజువల్ అంటారు శాటిలైట్ మీడియాలో. కనీసం ఆ ఒక యాంకర్ విజువల్ వేసే దమ్ము కూడా మన శాటిలైట్ మీడియాకు లేదు ఇవాళ. ఇది మన మీడియా అని చెప్పి మనము ఏదో మన తెలుగు ఛానళ్ళు, మన తోపు ఛానళ్ళు మన అని చెప్పి మనం చెప్పుకొని తిరుగుతున్నాం. మనం వాటిని చూస్తున్నాం రోజు. వీళ్ళేదో నిజాలు చెప్తున్నారు మనకి, వీళ్ళేదో అద్భుతాలు తీసుకొచ్చి చూపిస్తున్నారు మనకని చెప్పి మనం వాటిని చూస్తున్నాం. కానీ వాళ్ళు చేస్తున్నది ఏంది, వాస్తవాలను దాచిపెడుతున్నారు. వాస్తవాలను దాచిపెట్టి ఒక ఎజెండాతోని ఒక టార్గెటెడ్గా వార్తలు వేస్తున్నారు. ఎవరి ఎజెండా వాళ్ళకు ఉన్నది వాళ్ళకు. ఒక్కో ఛానల్కి ఒక్కొక్క మేనేజ్మెంటు, ఒక్కొక్క పార్టీకి అఫిలియేషన్ ఉంది. TV9 మైహోం రామేశ్వరరావు బీజేపీ రిలేషన్షిప్, NTVలో మైహోం రామేశ్వరరావు పెట్టుబడులు ఉన్నాయి. దీని మీద మనం గతంలోనే ఒక వీడియో చేసినాం మనం. వీళ్ళ TV9లో, NTVలో, 10TVలో మూడిట్లలో మైహోం రామేశ్వరరావు పెట్టుబడులు ఉంటాయి. ఈ మైహోం రామేశ్వరరావుకు బీజేపీకి దగ్గర సంబంధాలు ఉంటాయి. ఇక ABN, TV5 అంటామా, అవి 2 చంద్రబాబు ఛానళ్ళు. చంద్రబాబు అంటే ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో ఉన్నాడు, వాళ్ళు బీజేపీ, సో వాళ్ళు కూడా ఇయ్యరు. V6 మరి ఇది కాంగ్రెస్ పార్టీ ఛానల్ కదా, ఇప్పుడు కాంగ్రెస్ మంత్రి ఛానల్ కదా, వాళ్ళు వేయాలి కదా. అంటే రాష్ట్రంలో ఏం జరుగుతుందనేది ఇక్కడ ఇంకొక విషయం మనం అర్థం చేసుకోవాలి. 2 జాతీయ పార్టీలు ఎక్కడ కానీ వైరుధ్యాలు ఉంటాయి. ఒక జాతీయ పార్టీ తప్పు చేస్తే ఇంకొక జాతీయ పార్టీ ఎగిరెగిరి దుంకుతుంది వేరే రాష్ట్రాల్లో. కానీ మన తెలంగాణలో మాత్రమే ఒక విచిత్రమైన పరిస్థితి ఉంటుంది. ఒకరి మీద ఒకరు పల్లెత్తు మాట అనుకోరు, ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటారు. ఈ మాట నేను ఉత్తగా చెప్తాను, పొద్దున్న నుంచి సోషల్ మీడియాలో జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా హ్యాండిల్స్ అన్నీ కూడా బండి సంజయ్ని కొడుకుని ప్రొటెక్ట్ చేస్తూ వేస్తున్నాయి. బండి సంజయ్ కొడుకు మీద కుట్రలు చేస్తున్నారు, బండి సంజయ్ మీద కుట్రలు చేస్తున్నారు అని చెప్పి పొద్దుటి నుంచి వార్తలు వేస్తున్నారు. వార్తలు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు, ఇంత స్టోరీలు రాసి. బీజేపీ సోషల్ మీడియానే కాదు, కాంగ్రెస్ సోషల్ మీడియా కూడా పొద్దుటి నుంచి అదే పనిలో ఉన్నది. బండి సంజయ్ని ఇరికిచ్చే ప్రయత్నం చేస్తున్నారు, బండి సంజయ్ మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ వాళ్ళు వేస్తున్నారు పోస్టులు, బీజేపీ వాళ్ళు కాదు. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా మీకంటే సినిమా అర్థం కావాలి. కాంగ్రెస్ పార్టీ సైలెంట్ అయిపోయింది, ఇక్కడ మాట్లాడతలేదు. జాతీయ కాంగ్రెస్ మాత్రం ఒక ట్వీట్ వేసి వదిలిపెట్టింది. ఇక మీడియా మొత్తం సైలెంట్. అంటే మనం మీడియా అని చెప్పి మనం వీళ్ళు ఏదో మనకు నిజాలు చెప్తారని మనం చూసే శాటిలైట్ మీడియా ఏం చేస్తున్నది, ఎంతవరకు నిజాలు చూపిస్తున్నది, ఎక్కడ వాస్తవాలను దాచిపెట్టి ఎట్లా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నది అని చెప్పడానికి మాత్రమే నేను ఈ ప్రయత్నం చేసిన. ఇట్లా వాళ్ళ ఛానల్ చూపించిన. వాళ్ళ ఎజెండా వాళ్ళకు ఉన్నది, వాళ్ళు ఏం చేయాలనో అది చేసుకుంటున్నారు, వాళ్ళు ఏది చూపించాలనో అదే చూపిస్తున్నారు. కానీ మనం అవన్నీ కూడా నిజాలని నమ్ముతున్నాం. కానీ అందులో అన్ని అర్ధసత్యాలు, అసత్యాలు, అర్ధసత్యాలు ఇవన్నీ ఉంటున్నాయి అనే విషయం మనకు దీని ద్వారా అర్థం చేసుకోవాలి. శాటిలైట్ మీడియా అనేది చెప్పేవన్నీ కూడా నిజాలు కాదు. వాళ్ళు కంప్లీట్గా డైవర్షన్ వార్తలు వేస్తున్నారు, కంప్లీట్గా డైవర్ట్ చేస్తున్నారు, వాస్తవాలను దాచిపెడుతున్నారు. సో దానికి ఇవాళ జరిగినటువంటి ఇంత పెద్ద ఇన్సిడెంట్, ఒక సెంట్రల్ మినిస్టర్ కొడుకు ఒక పోక్సో కేసులో ఇరుక్కుంటే, అదే వేరే పార్టీకి సంబంధించిన వ్యక్తో, ఇంకొక ప్రాంతీయ పార్టీకి సంబంధించిన వ్యక్తో అయితే ఎంత సెన్సేషనల్ చేస్తారో చూస్తాం మనం. డ్రగ్స్ కేసులో అదంతా ఎందుకు, డ్రగ్స్ కేసులో పైలట్ రోహిత్ రెడ్డి దొరికినప్పుడు ఒక వారం రోజుల పాటు ఎంత సినిమా నడిచింది మీడియాలో. సో ఇది అంతకంటే పెద్ద కేసు కదా పోక్సో కేసు. ఒక బాలిక మీద లైంగిక దాడి జరిగిందంటే ఇది అంతకంటే డ్రగ్స్ కేసు కంటే పెద్ద కేసు. ఇది ఒక బాలిక జీవితానికి సంబంధించిన కేసు. కానీ ఈ కేసును పట్టించుకోలేదు. పైలట్ రోహిత్ రెడ్డి మీద వారాలు, నెలల రోజుల పాటు పుంకాలుగా స్టోరీలు రాశారు. కానీ ఇక్కడ ఒక బాలికకు అన్యాయం జరిగితే బాలికనే నిందితురాలని చేసిర్రు, బండి సంజయ్ కొడుకుని బాధితుని చేసి వార్తలు వేస్తూ ఉన్నారు. కొందరైతే మొత్తమే పక్కకు పెట్టిర్రు, ఒకరిద్దరేమో కవర్ డ్రైవ్లు నడిపిస్తున్నారు. ఇది మన తెలుగు మీడియా. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఏ ఛానల్ ఏం చేస్తుంది, ఎవరు ఏం వార్తలు వేస్తున్నారు అనేది అర్థం చేసుకోవాలి మనం.
థ్యాంక్ యూ.